6 అక్షరాలు, 2 పదాలు, ఒక్క డైలాగ్ తెలుగు సినీ చరిత్రని బ్లాక్ బస్టర్ రికార్డులను శాసించింది. మొదటి రోజు, మొదటి వారం, మొదటి 50 రోజుల కలెక్షన్లో అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను తుడిపేసింది. ఒకే ఒక్క డైలాగ్తో ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించి చొక్కాలు చించుకునేలా చేస్తే ఆ స్టార్ పవర్ని ఏమంటారో తెలుసా? సూపర్ స్టార్ కృష్ణ అంటారు. అగ్గిపెట్టి ఉందా అని అడిగితే ప్రేక్షకులు కుర్చీల మీద ఎక్కి గోలగోల చేశారు. అగ్ని జమదగ్ని అనే డైలాగ్ చెప్పగానే థియేటర్లు దద్దరిల్లిపోయాయి. శివుడు మూడో కన్ను తెరిచినా ఈ జమదగ్ని నోటి వెంట మూడో అంకె వచ్చినా పుట్టేది అగ్ని, మిగిలేది భస్మమని కృష్ణగారు చెప్పే డైలాగ్ అయితే పూనకాలు రాని అభిమానులు లేరు. ఈ సినిమాలో జమదగ్ని పాత్ర కృష్ణగారు చెప్పి ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క డైనమిక్లా ఫీల్ అయ్యి జమదగ్ని పాత్రకు ఎంతో పవర్ఫుల్గా డైలాగులు రాశారు పరచూరి బ్రదర్స్. జమదగ్నిగా సూపర్ స్టార్ కృష్ణగారు చెప్పిన డైలాగులు అభిమానులను పూనకాలు తెప్పించాయి. వారు వేసిన ఈలలు, చేసిన గోలలకి థియేటర్ పైకప్పు లెగిసిపోద్దేమనిపించింది. అయితే ఇదంతా ఇప్పటి విషయం కాదు. ఎప్పుడో 39 సంవత్సరాల క్రితం 1985 సంవత్సరం జనవరి 11వ తారీఖున సూపర్ స్టార్ కృష్ణగారు చెప్పిన డైలాగ్స్కి గూస్ బంప్స్ అభిమానులు ఎక్స్పీరియన్స్ చేశారంటే అర్థమవుతుంది ఆ సినిమా ఎంత పవర్ఫుల్లో అని. అగ్నిపర్వతం. ఈ సినిమా తెర వెనుక విశేషాలు తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. తద్వారా మేము పెట్టే వీడియోలు మీకు నేరుగా చేరతాయి. వీడియోకి లైక్ చేయండి. వివరాల్లోకి వెళ్తే, వైజయంతి మూవీ బ్యానర్పై సూపర్ స్టార్ కృష్ణ హీరోగా అశ్విని దత్ నిర్మించిన బ్లాక్ బస్టర్ చిత్రం అగ్నిపర్వతం. ఈ సినిమాకి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. విజయశాంతి, రాధా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో జగ్గయ్య, శారద, రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, నూతన ప్రసాద్, నగేష్, ప్రభాకర్ రెడ్డి, అన్నపూర్ణమ్మ, పరచూరి గోపాలకృష్ణ, పూర్ణిమ, మాస్టర్ అర్జున్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. పరచూరి బ్రదర్స్ కథా మాటలు అందించిన ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో పాటలన్నీ ఎవర్ గ్రీన్ హిట్స్. కృష్ణగారి అన్ని సినిమాలో పాటలకెల్లా ఈ సినిమా పాటలు నెంబర్ 1 స్థానంలో ఎవర్ గ్రీన్గా నిలిచిపోవడం విశేషం. ఈ రోజుల్లో సినిమాల్లో హీరో పాత్రలను ఎలిమినేట్ చేయడానికి భయంకరమైన పోరాటాలు, బీభత్సమైన సన్నివేశాలు చిత్రీకరిస్తారు ఈనాడు డైరెక్టర్లు. కానీ జమదగ్ని క్యారెక్టర్కు పరచూరి బ్రదర్స్ రాసిన డైలాగులు, పవర్ఫుల్ సంభాషణలు ఈ చిత్రానికి అవసరం లేకుండా చేశాయి. కేవలం కృష్ణగారు చెప్పిన సంభాషణలే బాక్సాఫీస్ని బ్లాస్ట్ చేసేశాయి. హీరో అంటే ఇంత పవర్ఫుల్గా ఉంటాడా, కేవలం డైలాగులతోనే సినిమాను సూపర్ హిట్ చేస్తాడా అని తెలుగు సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన బాక్సాఫీస్ వద్ద లావా విరజిమ్మింది అగ్నిపర్వతం. జమదగ్ని పాత్రలో కృష్ణగారు ధరించిన కాస్ట్యూమ్స్, ఆయన ధరించిన కళ్ళజోడు, చేతిలో స్టిక్ ఆ పాత్రను బాగా హైలైట్ చేశాయి. అగ్నిపర్వతం సినిమా గుర్తొచ్చిన తన అభిమానులకు ముందుగా జమదగ్ని పాత్ర గుర్తుకు వచ్చేలా శాశ్వతంగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు సూపర్ స్టార్ కృష్ణ. ఈ సినిమాలో జమదగ్ని పాత్ర కనబడినప్పుడల్లా ఆయన మెడలో ఉండే టైలాంటి క్లాత్ ఎప్పుడూ గాలిలో ఎగురుతూ ఉండేలా ఆ ఎఫెక్ట్ కోసం షూటింగ్లో లొకేషన్లో ఫ్యాన్లు పెట్టి చిత్రీకరణ చేశారు. ఈ సినిమా చూస్తే ఆ విషయాన్ని గమనించవచ్చు. మొదట ఈ సినిమాలో కథానాయక పాత్ర కోసం బ్యూటీ క్వీన్ శ్రీదేవి గారిని సంప్రదించారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కదా, నా పాత్రకు ప్రాధాన్యం ఉంటుందా అని ఆమె సందేహం పడగా ఆమె స్థానంలో విజయశాంతిని తీసుకున్నారు. ఇక ఈ సినిమాలో హాస్య నటుడు నగేష్ పోషించిన పాత్ర ఈ సినిమాలో లేదు. ఊటీలో షూటింగ్ జరుగుతుండగా మద్రాసులో ఉన్న అల్లు రామలింగయ్య గారికి అనారోగ్యంగా ఉండడం వల్ల షూటింగ్ సమయానికి ఊటీకి వెళ్ళలేకపోయారు. అందువల్ల హాస్య నటుడు నగేష్ను అప్పటికప్పుడు ఊటీకి రప్పించి అల్లు రామలింగయ్య గారి తమ్ముడు పాత్రను సృష్టించి షూటింగ్ చేశారు. ఆ విధంగా హాస్య నటుడు నగేష్ అనుకోకుండా ఈ సినిమాలో నటించడం జరిగింది. ఈ సినిమా ఊటీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో జరిగింది. హైదరాబాద్లో పద్మాలయ స్టూడియోలో దాదాపు 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటి సెట్ని భారీగా నిర్మించారు. నిర్మాత అశ్విని దత్ గారు ఈ సినిమా నిర్మాణం కోసం ఖర్చుకు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దాదాపు 100 రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. 30 లక్షల రూపాయల బడ్జెట్తో ఈ చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేస్తే 4,50,00,000 రూపాయలు వసూలు చేసింది అగ్నిపర్వతం. అగ్నిపర్వతం అనే టైటిల్ ఒక పవర్ఫుల్ అయితే విడుదలకు ముందు వచ్చిన పోస్టర్ ఇంకా పవర్ఫుల్ అని చెప్పాలి. కృష్ణగారి హ్యాండ్ ఆ చేతిలో ఒక స్టిక్తో ఆ రోజుల్లో ఆ పోస్టర్ సినిమాకు హైప్ను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా విడుదల ముందు కృష్ణగారి అభిమానులు చేసిన హంగామా అయితే ఒక సంచలనమే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సినిమా విడుదలైన థియేటర్లన్నింటినీ వేల రూపాయలు ఖర్చు పెట్టి విద్యుత్ దీపాలతో స్వావలంబనంగా అలంకరించారు. కృష్ణగారి అభిమానులకు బ్యానర్లు అయితే కుప్పలు తెప్పలుగా అసలు థియేటర్లు కనబడేవి కావు.
సినిమా చూస్తున్నంతసేపు, ముఖ్యంగా జమదగ్ని క్యారెక్టర్ ఎంటర్ అయినప్పుడల్లా ఈలలు గోలలు. ఈ సినిమాలో కృష్ణ గారు డ్యూయల్ రోల్ కనబడితే, జమదగ్ని క్యారెక్టర్ మాత్రం మిగతా అన్ని క్యారెక్టర్లని డామినేట్ చేసింది. సూపర్ స్టార్ కృష్ణ ప్రదర్శించిన నట విశ్వరూపంతో పాటు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అద్భుతమైన చిత్రీకరణ, డైనమైట్ లాంటి పరచూరి బ్రదర్స్ అందించిన సంభాషణలు ఈ చిత్రాన్ని శిఖరాగ్రాన్ని నిలబెట్టాయి. విజయశాంతి, రాధల అందాలు ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాలో అన్ని పాటలు ఎక్స్ట్రా అసెట్స్గా నిలిచాయి. 1-1 నేనే నెంబర్ 1 అనే పాట హీరో కృష్ణ గారు 40 డ్రెస్సులు మార్చడం అప్పట్లో ప్రేక్షకులు చాలా గొప్పగా చెప్పుకునేవారు. ఈ సినిమాలో కృష్ణ గారు మాస్ ఇమేజ్ రెండింతలు అయిపోయింది. హాలీవుడ్ జేమ్స్ బాండ్ ఇంట్రడక్షన్ డైలాగ్ బాండ్ జేమ్స్ బాండ్, ఈ సినిమాలోని హీరో ఇంట్రడక్షన్ డైలాగ్ అగ్ని జమదగ్ని అనే డైలాగ్ ఒకేలా ఉండడం విశేషం. 1985 సంవత్సరం జనవరి 11వ తారీఖున 85 థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా చాలా కేంద్రాల్లో టౌన్ రికార్డుని క్రియేట్ చేసింది. 12 కేంద్రాల్లో 100 రోజులు, 8 కేంద్రాల్లో 175 రోజులు, 2 కేంద్రాల్లో 200 రోజులు, 1 కేంద్రంలో 250 రోజులు డైరెక్ట్గా ప్రదర్శించబడింది. అగ్నిపర్వతం చిత్రం ఇండస్ట్రీ హిట్ కావాల్సిన ఈ చిత్రం కేవలం నెల రోజుల తర్వాత కృష్ణ, శోభన్ బాబు క్రేజీ కాంబినేషన్ మహాసంగ్రామం సినిమా వల్ల కొన్ని థియేటర్లను కోల్పోవలసి వచ్చింది. కనీసం 40 థియేటర్లలో 100 రోజులు, 20 థియేటర్లలో 175 రోజులు ఆడాలి. కానీ ఈ సినిమా ఆనాటి పరిస్థితులు సహకరించకపోవడం వల్ల రన్నింగ్ కిల్ అయ్యి బ్లాక్ బస్టర్గా మిగిలిపోయింది. ఇవండి సూపర్ స్టార్ కృష్ణ గారి అగ్నిపర్వతం విశేషాలు. మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్స్.